పాల్గొన్నారు, ఏ అంశాలను వారు అక్కడ గుర్తిస్తున్నట్లుగా మనకు అప్డేట్ ఉంది? ఎస్ శ్రీహరి సార్, ఇప్పటికే ఏపీ సిట్ అధికారులు లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే విధంగా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 4 చోట్ల ఏపీ సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సోదాల్లో ప్రధానంగా అటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో కావచ్చు, అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3, దీంతో పాటుగా ఖైరతాబాద్, అలాగే రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 4 చోట్ల ఏకకాలంలో ఏపీ సిట్ అధికారులు అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి సునీల్ రెడ్డి ఆఫీసులో అయితే, ఈ కార్యాలయాలు అయితే ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యాలయాల్లో ఒకే ఒక్క కార్యాలయం ఉన్నది, కానీ 2 కంపెనీలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నట్లు సిట్ అధికారులు అయితే ప్రస్తుతం ఆధారాలు అయితే సేకరించారు. ఇప్పటికే సిట్ అధికారులు అంటే సుమారుగా ఉదయం 11 గంటల నుంచి ఏకదాటిగా ప్రస్తుతం ఆఫీస్లో ఉన్న హార్డ్ డిస్కులు కావచ్చు, అలాగే ఇతర కీలకమైన డాక్యుమెంట్లను కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వాటి నుంచి పూర్తి వివరాలు కూడా వాళ్ళు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు సునీల్ రెడ్డికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అంటే ప్రధానంగా గ్రీన్టెల్ ఎంటర్ప్రైజెస్ రోడ్ నెంబర్ 2లో సాగర్ సొసైటీలో ఉంది. ప్రస్తుతం నా వెనుక భాగంలో ఉన్న ఆఫీస్లోనే ఏపీ సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయం కూడా అంటే 2019 నుంచి 2025 లోపే ఏర్పడింది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు ఏపీ సిట్ అధికారులు అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్లో సుమారుగా 3,500 కోట్లు స్కామ్ జరిగినట్లుగా ఏపీ సిట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరి ద్వారా ఎవరెవరికి ఎంత మొత్తంలో వెళ్ళాయి, అలాగే ఎవరు ఏ విధంగా ప్రణాళిక రూపొందించారు, ఎక్కడెక్కడ ప్లాన్ చేసి ఆ డబ్బంతా కూడా ఎక్కడెక్కడ తరలించారు అనేది ఉంది. అయితే ఈ డబ్బుని వివిధ ప్రాంతాల్లో అంటే డబ్బంతా కూడా వివిధ మార్గాల్లో చేరవేసేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. సుమారుగా 30 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఈ షెల్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో ఇది తొలిసారి కాదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 2 సార్లు ఏపీ సిట్ అధికారులు ప్రత్యేకంగా హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. అనంతరం ఇది 3వసారి అని చెప్పుకోవచ్చు. ఈ 3వసారి కూడా ఇప్పుడు ప్రస్తుతం నర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు కావడం, అలాగే వివిధ గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సమయంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. ఆయన పేరిట పలు కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ కంపెనీలు ఏవేంటని కూడా పూర్తిగా సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి ఈ కేసులో ప్రధానమైన నిందితుడు. ఆయనకు సంబంధించిన కంపెనీలు కావచ్చు, రాజ్ కసిరెడ్డి స్నేహితులు కావచ్చు, ఇలా అనేక సోదాలు కూడా చేశారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ తనిఖీలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది? సిట్ అధికారులు ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా స్వాధీనం చేసుకున్నటువంటి వాటికి సంబంధించిన అప్డేట్ కానీ ఏమన్నా ఇవ్వడం జరిగిందా? ఎస్, ఇప్పటికే గత కొద్ది గంటల నుంచి ఈ సోదాలు నిర్వహిస్తున్న ఏపీ సిట్ అధికారులు ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. అలాగే కార్యాలయంలో ఉన్న ఇతర డాక్యుమెంట్స్ని కూడా కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఈ గ్రీన్టెల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇతర కంపెనీలకు కొంతకాలం మాత్రమే డైరెక్టర్గా వ్యవహరించారు. అలాగే ఆ తర్వాత ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి ప్రస్తుతం కృష్ణ తేజ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం బాధ్యతలు అయితే తీసుకున్నారు. అయితే ఈ కంపెనీలన్నీ కూడా ఈ కంపెనీల ద్వారానే పెద్ద స్థాయిలో భారీ మొత్తంలో డబ్బులు వివిధ మార్గాలకు రూటింగ్ జరిగినట్లుగా సిట్ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ కంపెనీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. ఈ సోదాలు పూర్తి స్థాయిలో అంటే రేపటి వరకు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో సాగర్ సొసైటీలో ఉన్న ఈ గ్రీన్టెల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కార్యాలయంలో ప్రస్తుతం 13 మంది సిట్ అధికారులు అయితే విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక డిఎస్పీ స్థాయితో పాటు కొద్దిసేపటి క్రితమే ఒక ఎస్పీ అధికారి కూడా చేరుకుని అసలు ఇప్పటి వరకు ఏ విధంగా సోదాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఈ సోదాల్లో
కీలక ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో ఆయన పర్యవేక్షణలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సోదాలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే పూర్తిగా ఇప్పటి వరకు ఈ స్కామ్లో అంతిమ లబ్ధిదారులు ఎవరనేది ప్రధానంగా సిట్ అధికారులు అయితే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే ఈ స్కామ్కి సంబంధించి ఎవరెవరు ఎంత ప్రమేయం ఉంది, అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైదరాబాద్లో వివిధ కార్యాలయాల్లో షెల్ కంపెనీలు క్రియేట్ చేశారు. అక్కడ ఏ స్థాయిలో ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేయాలి, ఏ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేయాలనేది పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే ప్రణాళిక రూపొందించారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం కావచ్చు, డబ్బుల్ని ఇతర ప్రాంతాలకు కావచ్చు, లేదంటే ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు, అలాగే కొన్ని సినిమాల్లో పెట్టుబడులుగా పెట్టారు. సో ఈ డబ్బంతా కూడా మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే నడిచింది. ఇక్కడ నుంచే కార్యకలాపాలు అన్నీ జరిగాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ షెల్ కంపెనీలు ఏమున్నాయి, అలాగే ఇప్పటి వరకు ఉన్న కంపెనీలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా ఆ డబ్బునన్నీ ఏ విధంగా ఇతర మార్గాల ద్వారా చేరవేశారు, అంతిమ లబ్ధి ఎవరికి చేరిందనే కోణంలో ప్రస్తుతం ఆధారాలు సేకరిస్తున్నారు. కాబట్టి రేపటి వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. రైట్ మనకంట ఎస్ మీరు అప్డేట్ అక్కడ సోదాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా వస్తుంటుంది. ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. సో ఏ